ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి ఈ యంత్రము మీకు చెప్పబడుతున్నాను. ఈ యంత్రము మంత్ర తంత్ర యంత్రముతో కూడా సహా మీకు తెలియపరుస్తున్నాను. తాంత్రికమైన శాస్త్రము గ్రంథములో చెప్పబడిన యంత్రాన్ని మీకు చూపిస్తున్నాను. అయితే దీని ఫలితం ఏమిటయ్యా అనుకుంటే, ఈ యంత్రాన్ని తయారు చేసుకొని మెడలో కానీ భుజానికి కానీ ధరించి శ్రీ యంత్రాన్ని ఆరాధించిన వెంటనే బీదవాడు కూడా కోటీశ్వరులయ్యే అటువంటి యోగ్యాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలిగిస్తున్నది. ఈ యంత్రము ధరించే విధి విధానం కూడా తెలియపరుస్తా. చతుర్దశి ఆదివారం రోజు కానీ, కృష్ణపక్షము ఆదివారం రోజు కానీ, ఆ వచ్చిన రోజు ఈ యంత్రాన్ని రక్షరేకు యందు దానిమ్మ కలము తీసుకొని, దానిమ్మ కలం అంటే దానిమ్మ చెట్టు యొక్క పుల్ల అన్నమాట. దానిమ్మ కలము తయారు చేసుకొని అష్టగంధములో ఆ కలమును ముంచి ఈ యంత్రాన్ని రాసుకోవలేను. ఈ యంత్రాన్ని రాసుకొని అర్ధమండలము 40 రోజులు పూజలో ఉంచి ఈ యంత్రాన్ని, దానికి మంత్రము కూడా చెబుతా. ఓం గం గం గణపతయే నమః, ఓం గం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని, ఈ యంత్రాన్ని తయారు చేసుకునేటప్పుడు 21 జపము చేయవలేను. మీకు ఇంకా శక్తి బాగా ఉందనుకుంటే 108 సార్లు కూడా ఒక మాల అంటే 108 వస్తాయి. 108 సార్లు చేస్తే ఇంకా చాలా మంచిది. ఓపిక తక్కువ ఉన్న వాళ్ళు కూడా 21 ఆ మంత్రాన్ని చదువుకుంటా ఈ యంత్రాన్ని వ్రాసి, ఇది భుజానికి కానీ, కుడి భుజానికి కానీ లేదా మెడలో కానీ ధరించి శ్రీ యంత్రాన్ని ఆరాధించినచో బీదవాడు కూడా అతి త్వరలో కోటీశ్వరుడు అవటానికి తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. ఏ వ్యాపార వ్యవసాయ ఉద్యోగము కలిసి రాక నానాగా కష్టాలు పడుతుంటారు చాలా మంది. ధనం వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది, వ్యవసాయం చేసిన వ్యవసాయంలో కూడా నష్టం వస్తున్నది. ఉద్యోగం రాక చాలా విధాల నష్టపోతుంటారు, లక్షల్లో కోట్లలో నష్టపోతుంటారు. ఈ నష్టపోయే వారందరికీ కూడా ఈ యంత్రాన్ని ధరించండి. ఇది మంత్ర యంత్ర తంత్ర తాంత్రికమైనటువంటి శాస్త్ర గ్రంథములో చెప్పబడినది. ఈ యంత్రాన్ని, ఇది అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ యంత్రాన్ని తయారు చేసుకోండి. ఈ యంత్రాన్ని తయారు చేసుకునేటప్పుడు కూడా బ్రహ్మచర్య పాటించండి. బ్రహ్మచర్య పాటించకుండా ఏమి చేసినా రిజల్ట్ రాదు మనకి. బ్రహ్మచర్య పాటించి ఈ యంత్రాన్ని తయారు చేసి కుడి భుజానికి కానీ మెడలో కానీ ధరించి, తర్వాత శ్రీ యంత్రాన్ని కూడా ఆరాధించినచో అతి త్వరలో నువ్వు నీ బీదరకము దరిద్రము ఇవన్నీ పటాపంచులైపోయి అతి శీఘ్రముగా కోటీశ్వరుడు, అతి త్వరలో కోటీశ్వరుడు అయిపోతావు. ఇది చేసి చూడండి. ఈ యంత్రాన్ని తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది, సందేహం లేదు. ఈ యంత్రాన్ని తాంత్రికమైన శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి తప్పకుండా మీకు మేలు కలుగుద్ది, శుభం కలుగుద్ది, ఆయురారోగ్యం కలుగుద్ది. వ్యాపార వ్యవసాయంలో మంచి డెవలప్మెంట్, విపరీతమైన ధన రాబడి, కలుసుబాటు డెవలప్మెంట్ బాగా ఉంటది. గృహంలో చిక్కులు, సమస్యలు, బాధలు, కష్టాలు మొత్తం తొలగిపోతాయి. దరిద్రము తొలగిపోతున్నది. అతి శీఘ్రముగా మీరు లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారు. తిరిగే లేదు, సందేహం లేదు. తప్పకుండా చేర్చుండండి. సుఖినో భవంతు.